వరల్డ్ వార్ 3 మళ్ళీ రాబోతుందా? ఇప్పుడు ఇరాన్ అండ్ అమెరికా ఈ కాన్ఫ్లిక్ట్ని చూస్తుంటే మనకు అది నిజమే అనిపిస్తుంది. వాళ్ళ చిలికి గాలివానంటూ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ అనేది మొత్తం వరల్డ్కి ఎకనామికల్గా క్రైసిస్ రాబోతుంది. ఈరోజు చూస్తే ఆయిల్ ప్రైస్ ఆకాశాన్ని అంటుకుంది. మళ్ళీ దాంతోపాటు రష్యా గిట ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసేబోతుంది. ఇప్పుడు దీని ప్రకారం డైరెక్ట్గా మన ఇండియాకి ఎఫెక్ట్ అవబోతుంది. దీన్ని రండి నెక్స్ట్ 5 మినిట్స్ అర్థం చేసుకుందాం. ఈరోజు చూస్తే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి ఎయిర్ స్ట్రైక్ చేశారు ఇరాన్ మీద. దీనికి కౌంటర్గా ఇరాన్ ఏమన్నదంటే, మీరు కానీ యుఎస్ ట్రిప్ని పంపిస్తే మా సాయిల్ మీద మేము ఎటువంటి ఆలోచించకుండా మిస్రీ చూపకుండా మీ మీద అటాక్ చేసి వాళ్ళని ఖతం చేస్తామని. దానికి ఇరాన్ ఏమో ట్విట్టర్ హ్యాండిల్లో ఒకటేమో రాసింది, వెల్కమ్ టు హెల్ అని. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు వరల్డ్ మొత్తము ఇన్వాల్వ్ అవుతుంది. బికాజ్ ఆఫ్ యెమెన్లో యెహూతీస్, లెబనాన్లో హెజ్బుల్లా, ఇవన్నీ ఒక టెర్రరిజం ఆర్గనైజ్డ్ గ్రూప్స్. అవి ఈ గ్రూప్స్ గిట్ట మెల్లగా ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మిడిల్ ఈస్ట్ మొత్తం మళ్ళీ వార్ జోన్గా కాబోతున్నది. బిగ్గెస్ట్ డేంజర్ ఏంటంటే మన దేశానికి, మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్రెడీ $100 అయ్యింది. ఇఫ్ ఇన్ కేస్ అది ఇంకా కానీ క్రాస్ అయ్యింది అనుకో, పెట్రోల్ అండ్ డీజిల్ రాకెట్ అంతే రేట్స్. ఎందుకంటున్నా అంటే చూసారుగా మొన్ననే ఒక ఫేక్ న్యూస్ వల్ల 2 days మొత్తం మనం ఎంత సఫర్ అయ్యాం పెట్రోల్ బంక్లో షార్టేజ్ ఉండి. ఈసారి అయితే పెట్రోల్ గిట్ట మనకి అవైలబిలిటీలో ఉండదు బికాజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అంత రేట్ అయ్యి పెట్రోల్ మళ్ళీ బంద్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, షార్టేజ్ క్రైసిస్. ఇంకోటి దీనిలో అదనంగా ఏంటంటే రష్యా గిట్ట తన ఎక్స్పోర్ట్స్ని లిమిటైజ్ చేస్తుంది, ఇంకా వీలైతే కొన్ని కంట్రీస్కి బ్యాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇది చిలికి గ్లోబల్కి మొత్తం క్రైసిస్ చేయబోతుంది ఈ కాన్ఫ్లిక్ట్ ఎంత జల్దీ క్యూర్ అయితే మనకు అంత అనేది పీస్ఫుల్. వార్ అక్కడ అవుతుంది కానీ ఎఫెక్ట్ మాత్రం మన పాకెట్కి, జోబ్లో. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ప్రపంచంలోనే బిజియెస్ట్ అండ్ ఎక్కువ క్రూడ్ ఆయిల్ పాస్ అయ్యే రూట్ అది. ఇప్పుడు అది మాత్రం బ్లాక్ అవుతే ఆల్రెడీ షేర్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. ప్రపంచం గ్లోబల్ ఎకనామీ మొత్తం క్రాష్ అయిపోద్ది. దీనివల్ల ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా ప్రపంచంలో ఉన్న అన్ని ఏమంటారు జీడిపి కానీ అన్నీ డౌన్ అవుద్ది. ఇండియాకి మాత్రం చాలా మేజర్ సెట్ బ్యాక్ ఇది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్నీ టెన్షన్లో ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఈ క్రైసిస్ వాళ్ళ ఎకనామీకి డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతున్నాయి. గ్లోబల్ ఎకనామిక్ గిట క్రైసిస్ ఎఫెక్ట్ వస్తాయి. అయితే దీనికి కొన్ని కంట్రీస్ ముందొచ్చాయి పీస్ టాక్స్ కోసం. సౌదీ, టర్కీ, పాకిస్తాన్ వచ్చి పీస్ టాక్స్ కోసం ట్రై చేస్తున్నాయి. అందులో ఇంకా G7 కంట్రీస్ గిట్ట సొల్యూషన్ కోసం పీస్ టాక్స్ కోసం ట్రై చేస్తున్నాయి. బట్ సిచ్యువేషన్ మాత్రం అండర్ కంట్రోల్ అవ్వట్లేదు. దీనివల్ల మన దేశానికి ఎఫెక్ట్ ఏంటంటే ఆయిల్ కాస్ట్లీ అవ్వబోతుంది, ఇంపోర్ట్స్, షిప్పింగ్ రూట్స్ అనేవి రిస్కీ అవ్వబోతున్నాయి. ఈ గ్లోబల్ ఎకనామికల్ క్రైసిస్గా ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల మన దేశానికి డైరెక్ట్ ఎకనామికల్ క్రైసిస్గా ఎఫెక్ట్ పడబోతుంది. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే యుఎస్లో మాస్ ప్రొటెస్ట్ జరగబోతుంది. దానికి రీజన్ ఏంటంటే వార్ డిసిషన్స్ అండ్ ఇన్ఫ్లేషన్ ప్రైస్ అనేది హై అవుతున్నాయి కాబట్టి. ఇంకోటి గవర్నమెంట్ పాలసీస్. ఇప్పుడు యుఎస్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే డొనాల్డ్ ట్రంప్ది, బయటేమో మీ యుద్ధం చేస్తున్నామని ప్రౌడ్గా చెప్పుకొని గర్వంగా ఉన్నాడు, బట్ లోపల తన ప్రజలేమో చాలా కోపంగా ఉన్నారు. దీనికి యుఎస్ అనేది సమాధానం చెప్పాలి ప్రజలకి. ఈ ప్రజల డిసిషన్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే వార్స్ అనేవి వద్దు అన్నదే ఉంటుంది. బట్ గవర్నమెంట్ మాత్రం ఆల్వేస్ వార్స్ అనేవి తన ప్రజల కోసమే చేస్తుంది, వాళ్ళ బెనిఫిట్ కోసమే, యుఎస్ పీపుల్స్ కోసమే అంటుంది. దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుందో రాను మనం చూడబోతున్నాం. మీకేమనిపిస్తుంది? వరల్డ్ వార్ 3కి ఇది స్టార్టింగా లేదా అన్ని కంట్రీస్ కలిపి దీన్ని షార్ట్ అవుట్ చేస్తాయా? మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.